ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చి 9వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త ఎప్పుడైనా మీరు వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా ఉంటున్నాయి, ఎటువంటి వార్త మీరు వింటారు, ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుపులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు ఇబ్బందులను పాటు చేసుకున్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరు. సహనం, ఓపిక అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2026వ సంవత్సరం మార్చి 9వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి గనక చూసినట్లయితే ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు మీ యొక్క స్నేహితులకు సంబంధించినది కావచ్చు, లేకపోతే మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, ఒక షాకింగ్ న్యూస్ని, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఆందోళన కలిగించే వార్తని అయితే మీరు వినబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే వారికి సంబంధించిన ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చ, ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగ్యస్వామ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వినియోగదారులు ఒకరి నుండి మీరు మీ యొక్క వ్యాపారం గురించి ప్రశంసల వర్షాన్ని చూస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మిమ్మల్ని పోటీగా భావిస్తున్నటువంటి ఉద్యోగస్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు. అలాగే ఇక ముందు అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి మీ నుండి మీరు ఈ సమయంలో క్షమాపణలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల ప్రమోషన్ల గురించి, ఆర్థిక పెరుగుదల గురించి ఎదురు చూస్తున్నట్లయితే గనక కార్యాలయంలో దాని గురించి చర్చ నడిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు జాతకులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో, ఈరోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు మాట్లాడే అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు కానీ, లేకపోతే నూతనంగా కెరియర్కి ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఈరోజు
స్థానికులంగా కనిపిస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. అలాగే దుర్గాదేవి చాలీస కూడా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.